ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతం. ఆగస్టు 4వ తారీఖు ఆదివారం రోజున వస్తున్నటువంటి అమావాస్య రోజున కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారం చేసినట్లయితే మీ జీవితంలో అలాగే మీ పిల్లల జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అనడంలో ఎలాంటి సందేహము లేదు. మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి నరదృష్టి నరఘోష అన్నీ తొలగిపోయి జీవితంలో అన్ని పనుల్లో కూడా మీరు విజయం సాధిస్తారు. మీ పిల్లలు అభివృద్ధిలోకి రావడం అనేది మీరు కళ్ళారా చూస్తారు. మరి మన పెద్దలు చెప్పినటువంటి పురాతన కాలం నుంచి వస్తున్నటువంటి ఈ చిన్న పరిహారం దృష్టి దోషాలను తొలగించుకోవడానికి అలాగే నెగిటివ్ ఎనర్జీని పోగొట్టి జీవితంలో అధిక ధనాన్ని సంపాదించేలా చేసే ఈ చిన్న పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. కానీ అంతకంటే ముందుగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోని ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు. ఆగస్టు 4వ తారీఖు ఆదివారం నాడు అమావాస్య తిథి వచ్చింది. ఇది ఎంతో శక్తివంతమైనటువంటి అమావాస్య. ఈ అమావాస్య నాడు ఈ వీడియోలో చెప్పినటువంటి పరిహారం పాటిస్తే తప్పకుండా వారి కుటుంబాలు ఆనందోత్సాహాలతో ఉంటారు. చాలామంది తమ తమ కుటుంబాల్లో కొడుకులు తమ మాట వినడం లేదని భవిష్యత్తుని అంధకారం చేసుకుంటున్నారు. చెడు అలవాట్లకి బానిసలయ్యారని లేదా ఇవేవైనా ఇబ్బందులు సృష్టిస్తున్నారని మద్యపానం లేదా ఇతర జూదం లాంటి వాటికి బానిసలైపోయారని భవిష్యత్తులో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని కోరుకుంటున్న వారు అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండటానికి లేదా ఏదైనా మానసిక ఇబ్బందులు ఉంటే వాటిని మీ సంతానం గురించి ఎవరైతే కోరుకుంటున్నారో అటువంటి వారికి ఈ అమావాస్య నాడు ఈ వీడియోలో చెప్పినటువంటి పరిహారాలను చేపిస్తే తప్పకుండా మీకు మంచి ఫలితాలు అనేవి వస్తాయి. ముఖ్యంగా ఈ పరిహారాన్ని మీ కొడుకు చిన్నపిల్లాడైనా పెద్ద పిల్లాడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. అమావాస్య రోజు ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే ధనం కలిసి వస్తుంది, ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది, జీవితంలో ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవు, ధనవర్షం కురుస్తుంది, జీవితంలో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు. మరి ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చిన రోజున ఈ పరిహారాన్ని ఎలా చేయాలి, అలాగే ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందడానికి ఎటువంటి విధి విధానాలు పాటిస్తూ ఈ పరిహారాన్ని చేయాలని అంశాలను ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. నూతన సాంప్రదాయంలో అమావాస్య తిథికి చాలా మతపరమైన ప్రాముఖ్యత ఉంది. అటువంటి అమావాస్య తిథి నాడు చెడు శక్తి తీసేయడానికి చిన్న చిన్న పరిహారాలు చేస్తూ ఉంటాం. ఇక పెద్దలు చెప్పినటువంటి చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల ధనపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ పిల్లలు చిన్నపిల్లలైతే ఇంట్లో మారం చేయకుండా ఉంటారు, పెద్దలు చెప్పిన మాట వింటారు. అలాగే పెద్దవాళ్ళైతే ధనం ఎక్కువగా సంపాదిస్తారు, వారిలో ఉన్న దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎప్పుడైనా చిన్నపిల్లలు బాగా చదువుతున్నా లేదా అధికంగా ధనం సంపాదిస్తున్న దిష్టి దోషాలు అనేవి తగులుతాయి. అటువంటి దిష్టి దోషాలను అమావాస్య రోజున తొలగించుకోవచ్చు. అలాగే అమావాస్య ఆదివారం కలిసి వస్తే మరింత విశేషమైనదిగా చెప్పబడి ఉంది. అంతేకాదు ఈ పరిహారం చేయడం వల్ల మీ పిల్లలకు ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోయి పిల్లలు కూడా వృత్తిలోకి వస్తారు. అలాగే గురుబలం లేక ఆర్థికంగా బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు, ఉద్యోగం రాక సతమతం అయిపోతున్న వాళ్ళు, ఉద్యోగంలో ఎదుగుదల లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఆ రోజు శనగలు దారంతో దండగా కట్టి మీకు దగ్గరలో ఉన్న దత్తాత్రేయుడి విగ్రహానికి దేవాలయంలో అలంకరించండి. దేవాలయానికి వెళ్ళి దత్తాత్రేయుడి విగ్రహానికి శనగల దండ అలంకరించడం వీలు కాకపోతే మీ ఇంట్లో అయినా సరే దత్తాత్రేయుడి చిత్రపటానికి శనగలు దారంతో దండగా కట్టి అలంకరించండి. గురుబలం పెరుగుతుంది, ధనపరంగా ఉద్యోగపరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే అనారోగ్య సమస్యలు ఉన్నా, అప్పుల సమస్యలు ఉన్నా, కోర్టుపరమైన ఇబ్బందులు ఉన్నా తొలగిపోవాలంటే గురు అమావాస్య రోజు షిరిడి సాయినాథుడి ఆలయానికి వెళ్ళి ఆలయ ప్రాంగణంలో భక్తులకి తాలింపు పెట్టిన శనగలను పంచిపెట్టాలి. ఇక అమావాస్య రోజున మీ పిల్లలపై పూర్తి అనుగ్రహం కలగడానికి కొడుకులు ఉన్నవారు చేయవలసిన పరిహారం చూసుకున్నట్లయితే విశేషమైనటువంటి ఆదివారం అమావాస్యతో కలిసి వచ్చిన రోజున ఈ చిన్న పరిహారం చేస్తే కనుక మీ కొడుకులకు అదృష్టం వరిస్తుంది. అంతేకాదు ఎల్లప్పుడూ వారికి దైవబలం తోడుగా ఉంటూ వారిని కాపాడుతూ ఉంటుంది. వారికి పట్టినటువంటి దిష్టంతా పోతుంది, వారి జీవితం బాగుంటుంది.
బాగుంటుంది. మీ కొడుకులు చిన్నవారైనా పెద్దవారైనా సరే వారు చదువులో ముందు ఉండాలన్నా లేదా ఎక్కువగా డబ్బులు సంపాదించాలన్నా కూడా ఈ చిన్న పరిహారం చేసుకోవచ్చు. ఎక్కువగా డబ్బులు సంపాదిస్తున్నా కూడా కొంతమంది ఓర్వలేరు. ఒకవేళ వాళ్ళకి దిష్టి తగిలితే కనుక తరచూ అనారోగ్య బారిన పడుతూ ఉంటారు. ఒకవేళ మీ పిల్లలకి కూడా ఇలా జరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చెయ్యండి. ఇలా చేయడం వల్ల మీ కొడుకు పైన ఉన్న నెగిటివ్ ఎనర్జీ నరదృష్టి అంతా త్వరగా పోయి పిల్లలకు చక్కటి మానసిక ఉల్లాసం కలుగుతుంది. అమావాస్య రోజు ఎప్పుడైనా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఆ రోజు సాయంత్రం సూర్య అస్తమం సమయం తర్వాత అంటే 6 గంటల తర్వాత మీ పిల్లలకి ఈ పరిహారం చేస్తే చాలా బాగా పనిచేస్తుంది. మీ పిల్లాడికి కోడిగుడ్డుతో దిష్టి తీయండి. కోడిగుడ్డుతో దిష్టి తీస్తే కనుక పిల్లలపై ఉన్నటువంటి నరదృష్టి అంతా కూడా తొలగిపోతుంది. ఎలా చేయాలంటే చక్కగా మీ పిల్లాడిని ఒక చోట కూర్చోబెట్టండి. గుడ్డుతో 11 సార్లు అమావాస్య దిశలో అంటే యాంటీ క్లాక్ వైజ్ 11 సార్లు తిప్పండి. ఇలా దిష్టి తీసేటప్పుడు ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అందరి దిష్టి పోవాలని చెప్పండి. అలాగే ఉప్పు కూడా నెగిటివ్ ఎనర్జీ తీసేయడంలో చాలా బాగా పనిచేస్తుంది. అది కూడా మీరు కాస్త ఎడమ చేతిలోకి ఉప్పుని తీసుకొని దిష్టి తీసేయండి. జీడి గింజలతో కూడా దిష్టి తీయవచ్చు. జీడి గింజలతో దిష్టి తీస్తే కూడా పిల్లల మీద ఉన్నటువంటి చెడు దిష్టి అంతా కూడా త్వరగా తొలగిపోతుంది. పిల్లలు ఊహించని విధంగా అభివృద్ధిలోకి వస్తారు. ఇలా చేయడం వల్ల మీ పిల్లలపై ఉన్నటువంటి నరదృష్టి అలాగే నరఘోష నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. అలాగే పిల్లలు కూడా మారం చేయకుండా ఉంటారు. జీవితంలో వారి ఎదుగుదలను మీరు కళ్ళారా చూస్తారు. ఎందుకంటే ఎంతో శక్తివంతమైనటువంటి శనివారం అమావాస్య రోజున ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీ పిల్లలు చెడు శక్తి తొలగిపోయి వారిలో పాజిటివ్ ఎనర్జీ ప్రకాశిస్తుంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే మీ పిల్లలు డబ్బు ఎక్కువగా సంపాదిస్తారు. ఇది కేవలం కొడుకులకు మాత్రమే కాదు, చిన్నపిల్లలు, ఆడపిల్లలు లేదా తరచుగా అనారోగ్యానికి గురవుతున్న వారికి ఎవరికైనా సరే ఈ దిష్టిని తీయవచ్చు. తీసి పడేసిన తర్వాత కాళ్ళు కడుక్కొని మాత్రమే ఇంట్లోకి రావాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. పిల్లలకు ఇలా దిష్టి తీయడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ సమస్యల నుంచి బయటపడవచ్చు. పిల్లలకు ఇలా దిష్టి తీయడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోయి కుటుంబ సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధించాలంటే, గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం కావాలంటే అమావాస్య రోజు ఈ పరిహారం చేసుకోవచ్చు. విశేషమైనటువంటి పర్వదినాన ఈ చిన్న పరిహారం చేస్తే కనుక మీ కొడుకులకు అదృష్టం వరిస్తుంది. అంతేకాదు సకల దేవతల అనుగ్రహం ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉంటూ వారిని కాపాడుతూ ఉంటాయి. వారికి పట్టినటువంటి దిష్టి అంతా పోతుంది. వారి జీవితం బాగుంటుంది. మీ కొడుకులు చిన్నవారైనా పెద్దవారైనా సరే వారు చదువులో ముందుండాలన్నా లేదా ఎక్కువగా డబ్బులు సంపాదించాలన్నా ఈ చిన్న పరిహారం చేసుకోవచ్చు. ఎక్కువగా డబ్బులు సంపాదిస్తున్న కొడుకు కొంతమంది ఓర్వలేరు. ఒకవేళ వాళ్ళకి దిష్టి తగులు కనుక తరచూ అనారోగ్య బారిన పడుతూ ఉంటారు. ఒకవేళ మీ పిల్లలకి కూడా ఇలా జరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి. ఇలా చేయడం వల్ల మీ కొడుకు పైన ఉన్న నెగిటివ్ ఎనర్జీ నరదృష్టి అంతా త్వరగా పోయి పిల్లలు చక్కగా మానసిక ఉల్లాసం కలిగి ఉంటారు. అమావాస్య రోజున ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది ఈ పరిహారం. ఆధ్యాత్మిక పండితులు కూడా ఈ విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాలు పాటించి అద్భుతమైన ఫలితాలను పొందుతారని ఆశిస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాలను పాటించి అద్భుతమైన ఫలితాలను పొందుతారని ఆశిస్తున్నాం. సో చూశారు కదండి, ఆగస్టు 4వ తారీఖున అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చిన రోజున కొడుకులు ఉన్నవారు ఎటువంటి చిన్న పరిహారం చేసుకోవడం వల్ల వారి జీవితంలో అభివృద్ధి చెందుతారు. అలాగే ఈ పరిహారం చేసుకోవడం ఎటువంటి ఫలితాలను కలిగిస్తాయి, అలాగే ఈ పరిహారం చేసేటప్పుడు ఎటువంటి విధి విధానాలు పాటించాలనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులకు, బంధువులకు తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీకు వస్తుంది. ప్రతి వీడియోని మీరు చూడవచ్చు. మరి ఈ వీడియో నచ్చిందని ఆశిస్తూ మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.